never happened. Don't do all that. Ma'am, don't do all this, ma'am. आप नहीं लगाना. Don't do all this. फ्री में खाने के लिए आए. We paid the bill. We paid the bill. Get out from here. You have the right. Go to police station. Wearing good clothes and coming. Get out. चुप चलो चलो जो भी चाहिए. Please come. चलो. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పబ్ నిర్వాహకులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తన పైన అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా బేబీ లాన్ యాజమాన్యం పైన ఒక మహిళ ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మనము పబ్బు వద్దనైతే ఉన్నాం. జూబ్లీ హిల్స్లో ఉన్న బేబీ లాన్ బార్ అండ్ కిచెన్ వద్ద అయితే మనము ఉన్నాము. నేను, నాతో పాటు నా బిజినెస్ పార్ట్నర్తో పాటు నా కూతురు కూడా కలిసి మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత బిల్లు మీద అధికంగా డబ్బులు వేశారు. ఇదేంటి అని ప్రశ్నించినప్పటికీ కూడా స్టాఫ్ అందరు కూడా బూతుల వర్షం కురిపించారు. అసభ్యంగా ప్రవర్తించి పబ్లో ఉన్న లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి ఆ తర్వాత లైంగికంగా దాడికి ప్రయత్నించారంటూ కూడా ఆ మహిళ చెప్పుకుంటూ వచ్చింది. మరోవైపు మా సేఫ్టీ కోసం మేము వీడియో తీసే ప్రయత్నం చేశాము. ఈ క్రమంలో వాళ్ళు మా ఫోన్ కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. భయప్రాంతులకు గురి చేశారు. బేబీ లాన్ యాజమాన్యం అంతా కూడా లేడీస్ అని చూడకుండా మా మీద దాడి చేయడానికే ప్రయత్నించారు. అధికంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు పోలీసులు మాత్రము దీని మీద కరెక్ట్ అయిన చర్య తీసుకోవట్లేదు, దీని మీద స్పందించట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కూడా పబ్ కల్చర్ కూడా చాలా గలీజ్గా వ్యాపించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం మీద కూడా మహిళలకి సేఫ్టీ లేకుండా పబ్ కల్చర్ అనేది వ్యాపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పబ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవైపు యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడము, లేదంటే ప్రధానంగా యాజమాన్యంతో పాటు ఎవరైనా సరే కస్టమర్సే కానీ లేకపోతే ఎవరైనా సరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో కూడా అనేక కేసులు నమోదైనవి. తాజాగా నిన్న చూసుకుంటే కూడా మదర్ అండ్ డాటర్ వీళ్ళిద్దరితో పాటు ఇంకో వ్యక్తి కూడా లోపలికి వెళ్ళారు. ఆ సమయంలో మహిళలకి అధికంగా బిల్ అంటే సుమారుగా 2,000 to 3,000 ఎక్స్ట్రా, అంటే వాళ్ళు తాగిన దానికన్నా ఎక్స్ట్రా బిల్లు ఎందుకు వేశారంటూ కూడా ఆ మహిళలు ప్రశ్నించినప్పటికీ కూడా ఉల్టా వాళ్ళ మీదనే దాడి చేయడం, ఆ తర్వాత లైట్స్ అన్ని పబ్ లైట్స్ అన్నీ కూడా కస్టమర్స్ ఉన్నప్పటికీ కూడా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ తర్వాత వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం, అసభ్యంగా మాట్లాడడం. ఈ విజువల్స్ అంతా కూడా ఆ మహిళ తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసింది. ఈ క్రమంలో బూతుల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చి మాకేంటి మీరు చెప్పేదంటూ కూడా వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ఉన్నారు, సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా రికార్డ్ అవ్వాలి. కానీ ఇదంతా మేనేజ్మెంట్ డిస్ట్రాయ్ చేయడానికి, అంటే ట్యాంపర్ చేయడానికి ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళ తప్పు లేదు అని చూపించుకోవడానికి ఇక్కడ ఉన్న లైట్స్ అంతా కూడా ఆఫ్ చేసిన పరిస్థితి. అంటే ఏదైతే లోపల లైట్స్ ఉన్నాయో ఈ గొడవ జరిగే సమయంలో ఈ లైట్స్ అంతా కూడా ఆఫ్ చేసి ఆ మహిళలని భయప్రాంతులకు గురి చేశారు. ఇప్పటికే ఆ మహిళలు కూడా వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా పోస్ట్ చేసి మాకు జస్టిస్ కావాలి, మాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరోవైపు పబ్ కల్చర్ చూసుకుంటే కూడా చాలా గబ్బు పట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత నీచానికి దిగజారుతున్నారంటే కస్టమర్లని యువకులకి ఎరవేస్తున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే యంగ్స్టర్స్ వస్తారో వీళ్ళందరినీ కూడా మహిళలని ఎరవేస్తున్నారని కూడా క్లియర్గా తెలుస్తుంది. హైదరాబాద్ అంతా కూడా సిటీ కల్చర్ కూడా చాలా మితిమీరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజుకి అసలు అదుపు లేకుండా పబ్ కల్చర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇష్టానుసారంగా హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా గంజాయి డ్రగ్స్ అంటూ కూడా ఇటువంటి బిజినెస్ పెంచుకుంటున్నారు. అదే కాకుండా అమ్మాయిలతోని అసభ్యంగా ప్రవర్తించడం, నూడ్ డాన్స్లు చేయడం ఇవంతా కూడా జరుగుతున్నాయి. అదే కాకుండా ఒకవైపు లిక్కర్ ఫుడ్ ఎలా సర్వ్ చేస్తారో అమ్మాయిని కూడా సెలెక్ట్ చేయడం, అదే కాకుండా నువ్వు మందేస్తూ చిందు వేయొచ్చు, ఒక్కొక్క టేబుల్ని ఒక్కొక్క అమ్మాయిని కూర్చోబెడతాం, నీకు ఏ అమ్మాయి కావాలో చెప్పంటూ కూడా ఇటువంటి అనేక పబ్స్ జరిగినాయి. ఊర్వశి బార్ అని, గతంలో ఆఫ్టర్ 9, క్వీన్స్ అండ్ క్వీన్స్, మోస్ట్ పబ్, బంజారాహిల్స్లో ఉన్న టాస్ పబ్, ఇటువంటివన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే ఒకవైపు హైదరాబాద్ కల్చర్ అంతా కూడా పబ్ వైపు ఇష్టానుసారంగా వెళ్తుంది.
మరోవైపు ఇది చూసుకుంటే మొన్నటి వరకు డ్రగ్స్ గంజా ఇవంతా పక్కన పెట్టి ఆ తర్వాత అమ్మాయిలను కూడా వెరవేస్తున్నారు. ఇవంతా ఒక ఎత్తుంటే ఇప్పుడు తాజాగా మేనేజ్మెంట్ వాళ్ళే మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడము, అధికంగా వసూలు చేయడం, అంటే మహిళలే కదా వాళ్ళు బిల్లు గురించి ఆరాధించరు అంటూ ఇష్టానుసారంగా బిల్లులు అధికంగా వేయడం, ఇష్టానుసారంగా 2000 3000 ఇలా ఎక్స్ట్రా మనీ, అంటే వాళ్ళు తాగిన దానికన్నా అధికంగా డబుల్ ద రేట్స్ వేయడం, మహిళలు ప్రశ్నించిన తర్వాత ఎదురుదాడి, అంటే మహిళల మీద ఎదురుదాడి చేయడం. ఈ క్రమంలోనే బేబీ లాన్ మేనేజ్మెంట్ దురుసుగా ప్రవర్తించింది. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు. నేను కంప్లైంట్ ఇచ్చాను, వీడియోస్ అన్నీ కూడా సబ్మిట్ చేశాను. అయినప్పటికీ కూడా ఇటువంటివి తరచూ హైదరాబాద్లో జరుగుతున్నాయి. మాకు జరిగినట్టు ఇంకా ఎవరికి కూడా జరగకూడదు అంటూ కూడా ఆ కుటుంబం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా చాలా క్లియర్గా చూసుకుంటే మొత్తం మీద కూడా మహిళలకి సేఫ్టీ లేదంటే పబ్ కల్చర్ కూడా ఎంత గలీజ్గా వ్యాపించిందో మనకు సిటీ అంతా హైదరాబాద్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. పబ్ నిర్వాహకులతో సహా లోపడున్న కస్టమర్స్ ఎవరైనా అమ్మాయిలను అసభ్యంగా మాట్లాడితే ముందు బౌన్సర్స్ ఉంటుండే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడే పబ్ నిర్వాహకులు చేసిన పనికి చీచి అంటున్న ప్రజలను కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా అంతా కూడా రీపోస్టులు చేస్తున్నారు. ఆ పబ్ నిర్వాహకులని, బేబీ లాన్ పబ్ నిర్వాహకుల మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.